సత్యదేవుడని యేసును గూర్చి పరిశుద్ధ గ్రంథం చేతబట్టి సాక్ష్యం ఇచ్చాను. ఈరోజు కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ సాక్ష్యం ఇస్తున్నాను. తెలియని దినములలో ఒక మతానికి కట్టుబడి అదే గొప్ప అదే గొప్ప అదే గొప్ప అనే అహంతో మిగిలిన విశ్వాసాలు ఏవి పరిశీలించకుండా పొరపాటున చేసినటువంటి ఆలోచనలన్నిటినీ దేవుడు క్షమించి నా కళ్ళు తెరిచాడు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఊపిరి ఉన్నంత వరకు చెప్తా, యేసే నిజమైన దేవుడు. యేసే రక్షకుడు. యేసునందే నిత్య జీవం. మానవాళి పాప పరిహారార్థమై ప్రాణం పెట్టి తిరిగి లేచి పాపైన మానవుడికి తన తప్పులు దిద్దుకొని క్రొత్త జీవితాన్ని అనుభవించడానికి మళ్ళా అవకాశం ఇచ్చిన ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఇక లోకములో మిగిలిన వారెవ్వరూ కూడా అరిషడ్ వర్గాలను జయించలేదు. పాపుల కొరకు వారేమీ చేయలేదు. ఇంకా చెప్పాలంటే వారి జీవితాల్లో ఉన్న పాపాలకు కూడా వాళ్ళు ఉత్తరం చెప్పుకోలేదు. వారికి, మానవులకు, అందరికీ దిక్కు యేసే. ఒకవేళ వాళ్ళు ఉంటే, వారి చరిత్రలో నిజమై ఉంటే, వాళ్ళు కూడా అరిషడ్ వర్గాలకు బానిసలై ఉన్నారు, చరిత్రలు చెప్తున్నాయి. కాబట్టి అంటే వారి చరిత్రలు చెప్తున్నాయి కాబట్టి వారి పాపములకు మన పాపములకు జవాబుదారి యేసు ప్రభువే.